బీహార్ శాసనసభ ఎన్నికలకు నగరం మోగింది. అందుకోసం కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ఖరారు చేసింది. 2 దశల్లో ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం సిద్ధమైంది. పోలింగ్ తేదీలు, ఇతర వివరాలను కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి జ్ఞానేష్ కుమార్ వెల్లడించారు. 2 విడతల్లో పోలింగ్ నిర్వహిస్తారు. నవంబర్ 6, నవంబర్ 11న పోలింగ్ జరగనుంది. నవంబర్ 14న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. బీహార్ పోలింగ్ లో మార్పులు చేసింది ఎన్నికల సంఘం. ఈవీఎంలపై తొలిసారి అభ్యర్థుల కలర్ ఫోటోలను ముద్రించనుంది. దివ్యాంగులు, 85 ఏళ్లు పైబడిన వృద్ధులకు ఇంటి నుంచే ఓటు వేసే అవకాశం కల్పించింది. పోలింగ్ కేంద్రం వద్ద ఓటర్ల మొబైల్ ఫోన్ల కోసం కౌంటర్లు ఏర్పాటు చేయనున్నారు. అంతేకాదు సోషల్ మీడియా పోస్టులపై గట్టి నిఘా ఉంటుందని చెప్పారు. బీహార్ అసెంబ్లీలో మొత్తం 243 సీట్లున్నాయి. అందులో ఎస్సీ రిజర్వ్డ్ స్థానాలు 38, ఎస్టీ రిజర్వ్డ్ స్థానాలు 2 ఉన్నాయి. నవంబర్ 22తో ముగియనుంది బీహార్ అసెంబ్లీ గడువు. బీహార్లో మొత్తం 7.42 కోట్ల మంది ఓటర్లున్నారు. అందులో పురుష ఓటర్లు 3.92 కోట్లు, మహిళా ఓటర్లు 3.5 కోట్లున్నారని ఈసీ తెలిపింది. 14 లక్షల మంది కొత్త ఓటర్లు, 100 ఏళ్లు పైబడిన ఓటర్లు 4,000 మంది ఉన్నారు. బీహార్లో 2 దశల్లో జరిగే ఎన్నికల కోసం 90,712 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈసారి 100% వెబ్ కాస్టింగ్ ఉండనుంది. ఓవరాల్ గా బీహార్ ఎన్నికల షెడ్యూల్ కి సంబంధించి పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి రాజు ఢిల్లీ నుంచి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రాజు, యశ్వతి, దేశం మొత్తం కూడా ఆసక్తిగా ఎదురు చూస్తుంది ఇక బీహార్ ఎన్నికలు ఎప్పుడు జరగబోతున్నాయనే దాని మీద. ప్రత్యేకంగా కొద్దిసేపటి క్రితమే కేంద్ర ఎన్నికల సంఘం ప్రెస్ మీట్ పెట్టి బీహార్లో ఎన్నికల ప్రక్రియ ఎలా ఉండబోతుంది, ఎన్ని విడతల్లో ఉండబోతుంది అనే విషయాన్ని స్పష్టం చేశారు. బీహార్లో మొత్తం 2 విడతల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. నవంబర్ 6, దాంతోపాటు 11వ తేదీన ఈ 2 విడతల్లో అక్కడ ఎన్నికలు జరుగుతాయి. నవంబర్ 14న ఎన్నికలకు సంబంధించినటువంటి ఏదైతే ఓట్ల లెక్కింపు కూడా ఉండబోతుంది. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో పారదర్శకంగా బీహార్లో ఎన్నికలు నిర్వహించబోతున్నామనే విషయాన్ని కూడా స్పష్టం చేశారు. ఎందుకంటే గత 22 ఏళ్లలో ఎప్పుడూ లేని విధంగా బీహార్లో ఎస్ఏఆర్ అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఏదైతే చేశారో ఓట్ల జాబితా సవరణకు సంబంధించినటువంటి అంశంలో దాంతో పూర్తిగా కూడా శుద్ధీకరణ చేశాము. అంటే ఓట్లు తొలగించాల్సినటువంటి అవసరం ఉంటే వాళ్ళ ఓట్లు తొలగించడము, లేదంటే ఎవరైతే ఇక్కడ నుంచి వెళ్ళిపోయినటువంటి వాళ్ళు ఉంటారో వాట్లను తీసేయడము, కొత్తగా ఎవరైనా చేర్చాల్సి ఉంటే వాళ్ళను కూడా చేర్చడము. సో ఇటువంటి ప్రక్రియ మొత్తం కూడా ఎస్ఏఆర్ వల్ల జరిగింది. ఇది దేశవ్యాప్తంగా కూడా అమలు చేయబోతున్నామన్న విషయాన్ని సిఈసి చీఫ్ జ్ఞానేష్ కుమార్ కూడా స్పష్టం చేశారు. సో వాస్తవానికి ఈ విషయంలో కొంత మొదట్లో ఎస్ఏఆర్ పైన పెద్ద ఎత్తున వ్యతిరేకత మొదలైంది. ముఖ్యంగా ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి రాహుల్ గాంధీ ఓటర్ అధికార యాత్ర పేరుతో బీహార్ మొత్తం కూడా ఈ ఓటర్లకు సంబంధించి చోరీ జరుగుతుందనే విషయం పైన పెద్ద ఎత్తున ఆ యాత్రను కూడా నిర్వహించారు. సో ఆ తర్వాత జరుగుతున్నటువంటి క్రమంలో ఎప్పుడూ లేని విధంగా కొన్ని కీలక సంస్కరణలను ఎన్నికల పోలింగ్ కోసం ఎన్నికల సంఘం తీసుకొచ్చిందనే విషయాన్ని కూడా స్పష్టం చేశారు. ముఖ్యంగా ఓటు వేసేందుకు వెళ్ళేటటువంటి వాళ్లకు ఈవీఎం పైన ఓటు వేసేటటువంటి క్రమంలో కొంత అక్కడ ఉన్నటువంటి లైటింగ్ ఎఫెక్ట్ కావచ్చు, లేదంటే ఎందుకంటే రూముల్లోకి వెళ్తారో దానికి చుట్టూ ఒక పరద లాంటిది చుట్టూ ఉంటుంది, కట్బోర్డ్ లాంటిది. సో ఆ క్రమంలో అక్కడ ఈవీఎం పైన ఎవరికి ఓటు వేస్తున్నాం అనేది కొంత ఇబ్బందికరంగా మారుతుందంటూ గతంలో రాజకీయ పార్టీలతో పాటు ఓటర్లు కూడా ఆవేదన వ్యక్తం చేశారు. సో దానికి అనుగుణంగానే కొద్ది రోజుల క్రితమే కేంద్ర ఎన్నికల సంఘం ఈ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపైన ఏదైతే ఈవీఎం ఉంటుందో ఈవీఎం పైన పోటీ చేసేటటువంటి అభ్యర్థికి సంబంధించిన కలర్ ఫోటో ముద్రించబోతున్నాం. దాని పక్కన బ్లాక్ అండ్ వైట్లో పార్టీకి సంబంధించినటువంటి సింబల్ కూడా ఉంటుందనే విషయాన్ని స్పష్టం చేశారు. ఇక దాంతోపాటు ఎవరైతే ఇంటి నుంచి వచ్చి పోలింగ్ బూత్లో ఓటు వేయలేనటువంటి వాళ్ళు కూడా ఉంటారు, 80 ఏళ్ళు పైబడినటువంటి వాళ్ళు,
40% మించి అంగవైకల్యం ఉన్నటువంటి వాళ్ళు. సో వాళ్ళ కోసం ఇంటి నుంచే ఓటు వేసేటటువంటి అవకాశాన్ని కూడా కల్పిస్తున్నామని చెప్పారు. సో ఇప్పటి వరకు మనం చూస్తున్నాము, మొబైల్ను తీసుకొని పోలింగ్ కేంద్రానికి వెళ్లేందుకు అవకాశం లేదు, అక్కడికి అలో చేయమనే విషయాన్ని కూడా స్పష్టం చేశారు. కానీ ఇప్పుడు కొత్తగా మాత్రం ఇక బీహార్ ఎన్నికల నుంచి మొబైల్ ఫోన్ను పోలింగ్ బూత్కు తీసుకురావచ్చు. కానీ అక్కడ పోలింగ్ బూత్లో ప్రత్యేకంగా మొబైల్ ఫోన్ను డిపాజిట్ చేసేందుకు కొన్ని ఏర్పాట్లు ఉంటాయి. సో అక్కడ మీరు ఫోన్ను డిపాజిట్ చేయొచ్చు, లోపలికి వెళ్ళి ఓటు వేసి ఆ తర్వాత తిరిగి బయటకు వెళ్ళేటటువంటి క్రమంలో మీ మొబైల్ను తీసుకొని వెళ్ళిపోవచ్చు అనే విషయాన్ని కూడా స్పష్టం చేశారు. ఇక బీహార్లో జరిగేటటువంటి దాదాపు అంటే మొత్తం ఏవైతే ఈ పోలింగ్ స్టేషన్స్ ఉంటాయో అన్ని పోలింగ్ బూతుల్లో కూడా వెబ్ కాస్టింగ్ అనేది ఏర్పాటు చేస్తున్నాము. ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూడడమే కాకుండా భద్రతాపరమైనటువంటి చర్యలను కూడా పెద్ద ఎత్తున తీసుకున్నాం అనే విషయాన్ని కూడా స్పష్టం చేశారు. సో మొదట 121 అసెంబ్లీ నియోజకవర్గాలు, ఆ తర్వాత 122 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ ఎన్నికలు జరగబోతున్నాయి. మొత్తం 243 అసెంబ్లీ నియోజకవర్గాలకు జరిగేటటువంటి బీహార్ ఎన్నికలను ఇటు ఎన్డీఏ దాంతోపాటు ఇండియా కూటమి ఈ రెండు కూడా చాలా సీరియస్గా తీసుకున్నాయి. ఇప్పటికే దీనికి సంబంధించి పెద్ద ఎత్తున ప్రచారం కూడా జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ మధ్య కాలంలో 2-3 సార్లు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అక్కడికి వెళ్లారు, పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. మరోపక్క ప్రతిపక్షంగా ఉన్నటువంటి ఇండియా కూటమి కూడా ఎక్కువ ఫోకస్ పెట్టింది. ఎందుకంటే బీహార్లో ఉన్నటువంటి ఆర్జేడీతో కలిసి కాంగ్రెస్ పనిచేస్తుంది. దానికి అనుగుణంగానే ఈసారి ఎలాగైనా సరే బీహార్ను కైవసం చేసుకున్నటువంటి ఆలోచనతో కనిపిస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికలను వాటన్నిటినీ పరిశీలనలోకి తీసుకున్న తర్వాత ఈసారి బీహార్ ఎన్నికల్లో మాత్రం కేంద్ర ఎన్నికల సంఘం కొన్ని ప్రత్యేకమైనటువంటి సంస్కరణలు తీసుకురావడమే కాకుండా పారదర్శకంగా ఈ ఎన్నికలను